ఉంటే అటు ఉండాలి లేకపోతే ఇటు ఉండాలి కానీ అటు ఇటు కాకుండా నడమ ఉంటేనే ఆగమైపోతాం అడకత్తెరల పోకశెక్క లెక్క నలిగిపోతాం ఆగో గిట్లనే తయారైంది ఇప్పుడు ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్న ఓ ఊరోళ్ళ కథ రెండు రాష్ట్రాల నడమ నలుగుతుర్రు జనాలు పాపం సవలతులు లేక ఆగమాగమైతుర్రు మరి ఇక ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి ఇక పచ్చటి గుట్టల నాడమ పెంకుటిన్లు కానొస్తున్నాయి కదా గిదే కోటియా అంటే గిట్లా 21 ఊర్లు ఇటు ఆంధ్ర అటు ఒడిశా రెండు రాష్ట్రాల నడమ ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు పబ్లిక్ రెండు దిక్కులా ఓట్లేస్తుంటారు. అందుకే 21 ఊర్లు మావంటే మావని ఆంధ్ర ఒడిశా సర్కార్ వాళ్ళకు ఎప్పటి నుంచో పంచాది నడుస్తుంది. ముచ్చట కోర్టు దాకా పోతే రెండు దిక్కులోళ్ళు కూకొని మాట్లాడుకోని పంచాది తస్పా చేసుకోని అన్నట్టు చెప్పిండ్రాట. అట్లా పాత సర్కార్ వాళ్ళు ఓసారి తిప్పల పడ్డా ముచ్చట కోసేళ్ళలేదు. ఇక ఇప్పుడు మళ్ళోసారి కొటియా ఊర్ల పొంటి నిప్పు రాజుకుంటాంది. ఇటు ఏపీ అధికారులు కొటియా ఊర్ల పొంటి రోడ్లేసుడు ఆ ఓటి చేద్దామని పోతుంటే ఒడిశా ఆఫీసర్లు అడ్డం తలుగుతున్నారట. మా ఊర్లలో మీరెట్లా పని చేస్తారని దావా ఇస్తున్నారట. అమ్మ పెట్టదు అడుక్కొని తిననియదన్నట్టు ఒడిశా సర్కార్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇటు మనోళ్ళు పని చేయనికే పోతేనేమో చేయనిత్తలేరు. అందుకే పబ్లిక్ కూడా తిరగబడతాండ్రు. ఇక చూడరు ఏమంటున్నారో. మనకి ఆంధ్ర వైపు వెళ్ళకూడదు అన్నట్ల ఒడిశా వైపులో రావాలన్నట్ల మనల్ని చేస్తున్నారు. అంటే మనకి ఒడిశా రేషన్ కార్డు ఉంది, ఆంధ్ర రేషన్ కార్డు ఉంది. అంటే ఇప్పుడు భవిష్యత్తు చూస్తున్నట్లయితే మనకి ఆంధ్రాలో ఇలా ఎక్కువ మంది చదువుతున్నారు. మనకి ఏది కావాలో అది కూడా ఆంధ్ర నుంచే ఎక్కువ వస్తున్నాయి. ఒడిశా ఎట్టి లేదు, ఒట్టి రేషన్ తప్ప మరి ఎటు రావడం లేదు. అదే ఇక్కడ కొండలో ఉన్న మైనింగ్ ఉన్నదనేసి తెలుసు ఒడిశా వాళ్ళకి ఆల్రెడీ. ఆ మైనింగ్ చేయడానికి అనేసి మమ్మల్ని ఒడిశా వైపులు రావాలనేసి కోరుకుంటున్నారు. మేము ఆంధ్రాలోనే ఉంటాం, పిల్లలంతా ఇక్కడనే చదువుతాండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ కోటియా పబ్లిక్. మైనింగ్ చేసుకోవాలి, గుట్టలు తవ్వుకోవాలనే ఒడిశా సర్కార్ వాళ్ళు మా ఊర్ల మీద పడుతుండ్రు అన్నట్టు చెప్తున్నారు ఇక్కడి జనాలు. ఏండ్ల సంధి లొల్లులు అవుతున్నా ముచ్చట ఎటు తెగుతలేదు. ఇప్పటికైనా రెండు దిక్కులోళ్ళు కూకొని మాట్లాడుకొని పంచాయతీ దెంపాలి అంటున్నారు. మీదికెళ్ళి ఇటు ఏపీల కూటమి సర్కారే ఉన్నది, అటు ఒడిశాల పువ్వు పార్టీల సర్కారే ఉన్నది. ఇప్పుడైతేనే ఏదో ఒకటి వ్యవహారం ముంగట పడుతుంది అనుకుంటారట అందరూ. మరి ఏం చేస్తారో, రెండు రాష్ట్రాల నడుమ నలుగుతాన పబ్లిక్ ను ఎట్లా ఒడ్డున పడేస్తారో చూడాలి.